హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము దురంధర్ మూవీకి సంబంధించి 4 డేస్ కలెక్షన్, ఈ రోజు కలెక్షన్స్తో కలిపి, అలాగే ధనుష్ గారు నడిచిన తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి 11 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ముందుగా ధనుష్ గారు, కృతి సనన్ ప్రధాన పాత్రలు నటించిన తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు, ఎవరైతే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కృతి సనన్ ఉన్నారో ఆమెకు ఒక అరుదైన గౌరవం అయితే దక్కడం జరిగింది. వరల్డ్ స్టాటిక్స్ ప్రకారం వరల్డ్ టాప్ 10 మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రపంచవ్యాప్తంగా అతి సుందరమైన హీరోయిన్లు, బెస్ట్ యాక్టర్స్ ఎవరు అని అంటే అందులో మన కృతి సనన్ గారు కూడా స్థానం దక్కించుకోవడం జరిగింది. ప్రపంచంలోనే 5th పొజిషన్ని ఆయన కైవసం చేసుకోవడం జరిగింది. సో కంగ్రాట్స్ టు కృతి సనన్ గారు. ఇక లేట్ చేయకుండా సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ వచ్చేసి 95 కోట్ల రూపాయలు విత్ ప్రమోషన్స్తో కలిపి. మరి సినిమాకి సంబంధించి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమా ఈ రోజు వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 9 రోజుల్లో 3 లాంగ్వేజ్ నుంచి, తెలుగు, హిందీ, తమిళ్ 3 భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి 3 భాషల నుంచి ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 95 కోట్ల 49 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్న సండే వీకెండ్ కాబట్టి సినిమాకి మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. నిన్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల 81 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే ఈ రోజు మండే వర్కింగ్ డే, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, టికెట్ల రేట్లు కూడా తగ్గుతాయి కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కొద్దిగా గ్రోత్ అయితే తగ్గడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా 2 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 104 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 121 కోట్ల 1 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 19 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ధనుష్ గారు, కృతి సనన్ ప్రధాన పాత్రలు నటించిన తేరీ ఇష్క్ మేన్ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 144 కోట్ల 28 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా ఇంకా రేపు ఇంకా మరుసటి రోజు కలెక్షన్స్తో 150 కోట్ల వరకు, 150 కోట్ల క్లబ్లోకి ఈజీగా చేరుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. ఎందుకంటే దురంధర్కి పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్క్రీన్స్ తగ్గడం జరిగింది. మరి 200 కోట్ల వరకు ఈ సినిమా వెళ్ళగలదా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యదార్ దర్శకత్వంలో ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన సినిమా దురంధర్. దురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 280 కోట్లు విత్ ప్రమోషన్స్తో కలిపి. కానీ సినిమా మొదటి 4 రోజులనే తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. ఏంటి 280 కోట్లు బడ్జెట్ మొదటి 4 రోజులనే 280 కోట్లను కవర్ చేసిందా అంటే అలా కాదు. 280 కోట్లో 2 పార్ట్లు, ఎందుకంటే ఈ సినిమా 2 పార్ట్లలో రాబోతుంది కాబట్టి మొదటి పార్ట్ ఇప్పుడు రావడం జరిగింది. రెండో పార్ట్ వచ్చేసి మనకు మార్చిలో రాబోతుంది కాబట్టి 2 పార్ట్లు కలిపి 280 కోట్లు అంటే సింగిల్ పార్ట్కు యావరేజ్గా ఒక 140 కోట్లు వేసుకుందాం. సో 140 కోట్లు అంటే ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే తన బడ్జెట్కు మించి ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా కూడా సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి మొదటి 2 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 61 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్న సండే కాబట్టి ఈ సినిమాకి ఫుల్ అడ్వాంటేజ్ దొరికింది. మనం మాట్లాడుకోవడం జరిగింది నిన్న రిపోర్ట్లో దాదాపుగా ఒక 35 కోట్ల రూపాయల వరకు ఈజీగా వసూలు చేస్తుంది, అంతకు మించే వసూలు చేస్తుందని మాట్లాడుకోవడం జరిగింది. సో సండే సినిమాకి ఫుల్ అడ్వాంటేజ్ దొరికింది కాబట్టి ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా 41 కోట్ల 70 లక్షల రూపాయలని దురంధర్ సినిమా నిన్నటి రోజున వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎగ్జాక్ట్లీ మండే టికెట్ల రేట్లు తగ్గుతాయి. అలాగే వర్కింగ్ డేస్ కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఒకటేసారి ఒక 50 to 60% తగ్గడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో దాదాపుగా 13 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 116 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ రూపంలో చూసుకున్నట్టయితే 138 కోట్ల 96 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 29 కోట్ల 51 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆదిత్యదార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్ ప్రధాన పాత్రలు నడిచిన దురంధర్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 168 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఒక సినిమాకి సంబంధించిన బడ్జెట్ని అయితే సినిమా అంటే ఫస్ట్ పార్ట్కి సంబంధించిన బడ్జెట్ని అయితే ఈజీగా సినిమా మొదటి 4 రోజులనే వసూలు చేస్తుంది. లాంగ్ రన్లో సినిమా 300 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మండే ఆల్మోస్ట్ 13 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది కాబట్టి సినిమాకి సంబంధించిన బడ్జెట్ లాంగ్ రన్లో ఒక 300 నుంచి 350 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంతే మొదటి పార్ట్తోనే సినిమా 2 పార్ట్లకు సంబంధించిన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరుగుతుంది. మరి మార్చిలో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ రాబోతుంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్తో మొదలవుతుందో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి, అలాగే దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.